వెనిజులా పైన ట్రంప్ మళ్ళీ విరుచుకుపడ్డాడు. ఇప్పటికే అక్కడ అధ్యక్షుడిగా ఉన్న మడురోని తీసుకొచ్చాడు, పరారు చేశాడు. అక్కడి నుంచి ఒక రకంగా ఒక సినిమా ఫక్కీలాగా ఎంత స్కెచ్ వేశాడంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంకా రోజు రోజుకి కొత్త కొత్త కథలు బయటకు వస్తూనే ఉన్నాయి. తన పెట్ క్యాట్, డాగ్ ఈ వాటిని సైతం ప్రత్యేకంగా కొన్ని నిఘా సంస్థల ద్వారా నుంచి లేదంటే సీసీటీవీ కెమెరా నుంచి గమనించడం జరిగిందట ట్రంప్. అంటే వెనిజువేలాకు సంబంధించినటువంటి అక్కడ మడురోని అంత ఈజీగా ఏం తీసుకురాలేదు. వెనిజువేలా లీడర్ నికోలస్ మడురో అండ్ హిజ్ వైఫ్ అంత ఈజీగా ఏం పట్టుకురాలేదు. అక్కడి నుంచి చాలా బిగ్గెస్ట్ స్కెచ్ వేశాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డెన్సీ పైన కూడా మళ్ళీ అటాక్ చేశాడు. అధ్యక్ష భవనం పైన కాల్పులు జరిపాడు ట్రంప్. కారకస్ మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక మడురోని అరెస్ట్ చేసినా ఇంకా ట్రంప్ పగ చల్లారలేదు. చెప్పినట్లు వినకుంటే మడురో కన్నా దారుణంగా ఉంటుందని డెన్సీకి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికే తెలిసిందే. సో బేసిక్గా అసలు వెనిజువేలాకు సంబంధించిన అధ్యక్షుడిని ఎందుకు ట్రంప్ క్యాప్చర్ చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ క్యాప్చరింగ్ ఆఫ్ వెనిజువేలా ప్రెసిడెంట్ మడురో? ఇక్కడ మడురోని అదుపులోకి తీసుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ వెనిజువేలా దేశాన్ని మొత్తాన్ని తనకు అబంధ హస్తాల్లో బంధించాలనే ఒక ఆలోచనే. వెనిజువేలా దేశాన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేయాలనే ఒక ఆలోచనే. ఎందుకు మరి టేక్ ఓవర్ చేయడం మూలంతో పెద్దగా ట్రంప్కి వచ్చేది ఏంటంటే, ట్రంప్ ఒక ఆరోపణ చేస్తున్నాడు. వెనిజువేలా నుంచి అత్యధిక సంఖ్యలో అమెరికాకి మాదక ద్రవ్యాలు వస్తున్నాయంట, అక్రమ వలసదారులు వస్తున్నారంట. వెనిజువేలానే మార్గంగా చేసుకొని చాలామంది అక్రమార్కులు అమెరికాకు వచ్చి డ్రగ్స్, మాదక ద్రవ్యాలని, ఇతరత్ర ఎఫెక్టెడ్ ప్రోడక్ట్స్ని వాటిని సప్లై చేయడంతో పాటుగా ఇక్కడ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా వచ్చేది కూడా ఆ దొడ్డిదారి వెంటనే అనే రకంగా ట్రంప్ ఆరోపిస్తున్నాడు. అందుకే ఆయనే క్యాప్చర్ చేస్తే మాకు ఈ సమస్య ఉండదు కదా అని బయటకు చెప్పడానికి బూచిగా చూపిస్తున్నాడు. కానీ వెనిజువేలా, మీరు ఎవరైనా మీ ఫోన్లో, మీ చేతిలో ఫోన్ కనుక ఉంటే వెంటనే ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. దాంట్లో అత్యధికంగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ ఏదైనా ఉందనంటే అది వెనిజువేలా. టాప్ 1 అమాంగ్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. అయితే అటువంటి దేశాన్ని అక్వైర్ చేయడంతో అమెరికాకి మరింతగా లాభం జరుగుద్ది. ఆయిల్ రిజర్వ్స్ మొత్తం తాను అమ్మేసుకోవచ్చు, ఇష్టమైనట్టుగా విర్రవీగొచ్చు. తనకి ల్యాండ్ కలిసి వస్తుంది, అక్కడ రిసోర్సెస్ కలిసి వస్తాయి. ఏదో రకంగా వాటి నుంచి మళ్ళీ కొంత సెటిల్ అవడం కోసమే ట్రంప్ ప్రయత్నం కనబడుతోంది. ప్రపంచ దేశాల యుద్ధాలని ఆపుతున్నానని చెప్పే ట్రంప్ మరి ఇదేం పనులు? ట్రంప్ పక్క దేశాన్ని అక్వైర్ చేయడం, పక్క దేశ అధ్యక్షుని అరెస్ట్ చేయడం. నిజంగానే దేశానికి వేరే మార్గం వెంటనో మాదక ద్రవ్యాలు వస్తున్నాయంటే అది నీ పొరపాటు, నీ అలసత్వం, నీ చేతగాంతనం, నీ పనికిమాలతనం. వేరే దేశంలో నుంచి నీ దేశానికి ఎట్లా వస్తాయి డ్రగ్స్? అంత ఈజీగా? నీ దేశంలో సంరక్షణ కరెక్ట్గా ఉండుంటే, బార్డర్ దగ్గర సెక్యూరిటీ కరెక్ట్గా ఉండుంటే ఇలా ఈజీగా రాగలుగుతారా? నీకు చేతగాక పక్క దేశం అధ్యక్షుడు పడేయడం ఏంటి? ఇప్పుడు వెనిజువేలా అధ్యక్షుడు మడురోని కంప్లీట్గా అక్వైర్ చేసిన తర్వాత, క్యాప్చర్ చేసిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి అధ్యక్షుడు డెన్సీ పైన కూడా అదే రకమైన వ్యాఖ్యలు. ఇక్కడ మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ ఇస్తోంది, అడ్వైజరీ ఫర్ వెనిజువేలా. ఇన్ వ్యూ ఆఫ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ వెనిజువేలా, ఇండియన్ నేషనల్స్ are strongly advised to avoid all non-essential travels to వెనిజువేలా. వెనిజువేలా వెళ్ళాలనుకుంటే ఎసెన్షియల్ ట్రావెల్స్ మొత్తానికి కూడా, అంటే అది మ్యాండేటింగ్ కాదు, వాటిని నిలువరించుకోండి. ఆల్ ఇండియన్స్ హూ ఆర్ ఇన్ వెనిజువేలా ఫర్ ఎనీ రీజన్ ఆర్ అడ్వైజ్డ్ టు exercise extreme caution, restrict their movements and remain in contact with Embassy of India in Caracas through their email ID or in the emergency phone number కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన భారతీయులు ఎవరైనా వెనిజువేలాలో ఉన్నా, వెనిజువేలాలో అక్కడే ఆగిపోయినా, ఏదైనా పరిణితి అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా కొంత నిలువరించుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది. సో ప్రెసెంట్ ట్రంప్ విషయం ఎలా ఉందనంటే, చూడండి, ఉక్రెయిన్లో ఎక్కువగా రిసోర్సెస్ ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతం ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ని మొత్తం దిగజారిపోయింది. అక్కడ కంప్లీట్గా ఒక ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఎంతో కొంత డబ్బు కావాలి కాబట్టి ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గాడు మొత్తం ఉన్న సంసారం డబ్బులని అమ్ముకున్నా పర్లేదు, కానీ పగోడి మీద మాత్రం గెలవాలి అనే ఉద్దేశంతో తనకు తాను తన భాగాన్ని అమ్మేసుకున్నాడు. ఏంటి? రేర్ ఎర్త్ మినరల్స్ అనేటువంటి పేరిట అక్కడ ఎక్స్కవేషన్ బాధ్యతలు అమెరికాకి ఇచ్చి, దాని సేల్స్ బాధ్యతలు అమెరికాకి ఇచ్చి, రిసోర్సెస్ ఉపయోగించుకోవడానికి అన్ని రకాల పర్మిషన్ ఇచ్చి అమ్మకానికి పెట్టాడు అమెరికాకి ఉక్రెయిన్ని. అయిపోయింది. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసింది.
పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసి భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీసం పాకిస్తాన్ తోకముడి చేస్తానని చెప్పొచ్చు ఇంకా కూడా. సో కంప్లీట్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం నిల్చోలేని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ పడిపోయింది. ఆ సిచ్యువేషన్లో ట్రంప్ లాంటి ఒక వ్యక్తి ఇచ్చి ఆపన్నాస్తం ఇచ్చి వారికి ఆదాయాన్ని చూపిస్తానని చెప్పి ఆయిల్ రిజర్వ్స్ పేరిట, పెట్టుబడుల పేరిట, ఇతరత్ర విషయాల పేరిట మొత్తాన్ని కూడా దాన్ని అక్వైర్ చేసి పాకిస్తాన్ కూడా తన కబంధ హస్తాల్లో పెట్టుకొని వారిని ఇంకా ఉగ్రవాద దేశం లాగానే ఇంకా పెంచి పోషించాలి. నేను ఒక పిచ్చి కుక్కలాగా పెంచుకుంటా, నా ఇంట్లో పెట్ డాగ్లా పెంచుకుంటా, నువ్వు వచ్చిన అందరి మీద మొరగాలి, అందరితో ఏమంటారు కరవాలి వారందరినీ అన్నట్టుగా పాకిస్తాన్ అంటే కుక్కని పెంచుకుంటున్నాడు ట్రంప్. సో ఇక్కడ యుద్ధం జరగడం, ఆ తర్వాత ఆ దేశాలు పూర్తిగా కుంటుపడిపోవడం, అక్కడికి వెళ్ళి అక్వైర్ చేయడం, క్యాప్చర్ చేయడం ట్రంప్ స్ట్రాటజీ. సో ఇప్పుడు జరుగుతున్నారు వెనిజువేలా జరుగుతోంది కూడా. అనవసరంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, అనవసరంగా ఇక్కడ మాదక ద్రవ్యాలు వస్తున్నాయనే రకంగా ఒక బూచియే తప్ప నిజానికి అటువంటిదే ఉంది. అటువంటి దాన్ని అక్వైర్ చేయకుండా రాకుండా అడ్డుకోవాలనుకుంటే తన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటాయి, తన దగ్గర రక్షణ వ్యవస్థ ఉంటుంది, తన దగ్గర సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, వాటిని అడ్డుకోవచ్చు. కానీ ఒక బూచి మాత్రమే. అయితే పదే వెనిజువేలా పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ట్రంప్ని వార్నింగ్ ఇవ్వడం తప్ప, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అలా వింటూ ఊరుకోవాలా? ఏది పడితే అది మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సైలెంట్గా నోరు మూసుకొని ఊరుకోవాలా? సో రెస్పాండ్ అయినందుకే ఇప్పుడు డెఫినెట్గా నికోలస్ మడురోని కొంత క్యాప్చర్ చేసినట్టు అర్థమవుతుంది. ఎంత నిఘా అంటే తన ఇంట్లో ఎలా ఉన్నాడు, తన ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఎలా ఉంటున్నాడు, ఆ తర్వాత తను ఉన్న సిచ్యువేషన్లో తన ఇంట్లో ఏమైనా కొంత ఏమంటారు వాటిని సెక్యూరిటీ ఉందా, లేదు తన పెట్ డాగ్ తను పెంచుకున్నటువంటి పిల్లి కుక్కపై కూడా నిఘా వేశాడంట. అంతటి నిఘా వేసి వన్ నైట్ వెళ్ళిపోయి క్యాప్చర్ చేసుకొచ్చి అమెరికాకి తీసుకొచ్చేశాడు. వెనిజువేలా మొత్తం కూడా నా మాట చెప్పింది వినాలి, నేనేం చెప్తే నడవాలి, నేను చెప్పిందే శాసనం, నేను మాట్లాడిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ట్రంప్. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ డెన్సీ పైన కూడా అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, నన్ను ఎదిరిస్తావా అంటూ ట్రంప్ మరోసారి డెన్సీ పైన విరుచుకుపడడం, ఆగ్రహం వెళ్ళగక్కడం, ఆవేశాలు చూపించడం, ఇంకా రకరకాల విషయాలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష భవనం దగ్గర మళ్ళీ కాల్పులు జరిపాడంట. కరాకాస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనిజువేలాని కంప్లీట్గా అధ్యక్షులు మారుతున్నారు, కానీ వాళ్ళ మాట వినడం లేదని చెప్పే రకంగా ట్రంప్ మొత్తం తను క్యాప్చర్ చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నట్టు కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ని, ఆయిల్ రిజర్వ్స్ని ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ట్రంప్ దీన్ని క్యాప్చర్ చేయడం కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నట్టు అర్థమవుతోంది. సో ఆన్ Jan 3rd, President Trump announced the capture of Venezuelan leader Nicolas Maduro and his wife Cilia Flores. సో జనవరి 3వ తేదీన ఇది చేపట్టాడు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే పేరిట ఈ యొక్క ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో 150 మంది యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో అక్కడికి చేరుకొని ఆయన్ని క్యాప్చర్ చేశారు. సో ఇదంతా ప్రాసెస్ అవుతుంది ఇప్పటి నుంచి కాదు, సుమారుగా 3-4 ఏళ్ల క్రితం నుంచే ప్రాసెస్ అవుతుందట. అంటే ఆయన అధ్యక్షుడు కాకముందు నుంచి ఈ ప్లాన్ ఉందట ఆయనకి. నార్కో టెర్రరిజాన్ని, డ్రగ్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ట్రంప్ అంటున్నారు. బట్ ఆయన ఒరిజినల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆయిల్ ఇంట్రెస్ట్, తర్వాత ట్రాన్సిషన్, నా మాట వినాలి అని చెప్పడం, తర్వాత అపోజిషన్ని లేకుండా చేయడం, ఇలా అనేక రకాల ఒక ఆలోచనతో దురాలోచనతో ట్రంప్ కంప్లీట్గా వెనిజువేలాని క్యాప్చర్ చేసిన అర్థమవుతోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రెసిడెంట్ పైన కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తూ తనకు ఉన్నటువంటి ఒక అహాన్ని మళ్ళీ చూపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో వెనిజువేలా చాలా చిన్న దేశం అమెరికాతో పోలిస్తే, మరి అది ఎలా రియాక్ట్ అవుతోంది, ఏమాత్రం కూడా అమెరికాను ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ ప్రపంచ దేశాలని చూస్తూ ఉన్నాయి కాబట్టి ట్రంప్కి దీని తగ్గట్టుగా సమాధానం దొరుకుతుందని చూడాలి. సో వెనిజువేలా మాత్రం ప్రెసిడెంట్ మరోసారి ట్రంప్ కబంధ హస్తాల్లో చిక్కుకోవడం గ్యారంటీ కనబడుతోంది.